ఓకే మై డియర్ స్టూడెంట్స్, ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్. ఈరోజు మానవ మూత్రపిండం యొక్క నిర్మాణం గురించి మనం నేర్చుకోవడం జరిగింది. మానవ మూత్రపిండంలో ఉండేటువంటి వృక్క ప్రమాణాల గురించి ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. అంటే మానవ మూత్రపిండంలో క్రియాత్మక నిర్మాణాత్మక ప్రమాణాలను నెఫ్రాన్లు అని అంటారు. ఏమంటారమ్మా? నెఫ్రాన్స్. అంటే మానవుని యొక్క మూత్రపిండాన్ని మనం పరిశీలన చేసినట్లయితే 1,000,000 వరకు కూడా నెఫ్రాన్లను కలిగి ఉంటుంది. అంటే ప్రతి మూత్రపిండంలో కూడా నెఫ్రాన్స్ ఎన్ని ఉంటాయి? 1,000,000 వరకు నెఫ్రాన్లను కలిగి ఉంటుంది. అంటే మనకి మానవ మూత్రపిండం ఎంతవరకు నెఫ్రాన్లు కలిగి ఉంటుందంట? 1,000,000 వరకు కూడా నెఫ్రాన్లు కలిగి ఉంటుంది. 1,000,000 నెఫ్రాన్స్ కలిగి ఉంటాయి మూత్రపిండాలు. అదేవిధంగా నెఫ్రాన్ ఏమని పిలుస్తారు అంటే మానవ మూత్రపిండం యొక్క క్రియాత్మక నిర్మాణాత్మక ప్రమాణాలు అని పిలుస్తారు. ఏమని పిలుస్తారమ్మా? నెఫ్రాన్లను క్రియాత్మక నిర్మాణాత్మక ప్రమాణాలు ఒక్కొక్క మూత్రపిండంలో 1,000,000 వరకు కూడా నెఫ్రాన్స్ కలిగి ఉంటాయి. ఈ నెఫ్రాన్స్ ఏమని పిలుస్తారు? క్రియాత్మక నిర్మాణాత్మక ప్రమాణాలు అని పిలుస్తారు. అదేవిధంగా ఒక్కొక్క మూత్రపిండం సుమారుగా ఎంత బరువు ఉంటుంది అనేది మనం పరిశీలన చేస్తే ఏమా 120 నుంచి 170 గ్రాముల వరకు కూడా బరువు కలిగి ఉంటుంది. ఎంత బరువు ఉంటుందమ్మా ఒక్కొక్క మూత్రపిండం? 120 నుంచి 170 గ్రాముల వరకు కూడా బరువు కలిగి ఉంటుంది. అలాగే మూత్రపిండాలు ఏ వర్ణంలో ఉంటాయంటే మనం ముదురు ఎరుపు వర్ణాన్ని కలిగి ఉంటాయి. అనేక వృక్క ప్రమాణాలను కలిగి ఉంటాయని అంటున్నాం. మరి వృక్క ప్రమాణాలు ఎందుకు తోడ్పడతాయి మనం చూసినట్లయితే విసర్జక పదార్థాలను వడకట్టేటువంటి నిర్మాణాలు ఏంటంటే వృక్క ప్రమాణాలు. ఈ వృక్క ప్రమాణాలని మనం పరిశీలన చేసినప్పుడు మళ్ళీ తిరిగి ఇవి 3 భాగాలుగా మనకు కనిపిస్తాయి. అంటే ఇక్కడ వృక్క ప్రమాణం యొక్క నిర్మాణాన్ని మనం పరిశీలన చేస్తే చూడమ్మా, ఈ పై భాగంలో ఉండేటువంటి గుళిక వంటి నిర్మాణాన్ని లేకపోతే కప్పు వంటి నిర్మాణాన్ని బౌమన్స్ గుళిక అని అంటారు. ఏమంటారమ్మా? బౌమన్స్ గుళిక. అంటే పై భాగంలో ఉండేటువంటి కప్పు వంటి నిర్మాణాన్ని బౌమన్స్ గుళిక అని అంటారు. బౌమన్స్ గుళిక. నెఫ్రాన్ యొక్క నిర్మాణం ఇదంతా కూడా ఏంటమ్మా అంటే వృక్క ప్రమాణం, లేకపోతే దీన్నే నెఫ్రాన్ అంటాం. వృక్క ప్రమాణం అన్నా నెఫ్రాన్ అన్నా ఒకటే. దీన్నే ఏమంటారు? నెఫ్రాన్ అంటారు. ఏమంటామమ్మా? నెఫ్రాన్. వృక్క ప్రమాణం లేదా నెఫ్రాన్. నెఫ్రాన్ నిర్మాణంలో పై భాగాన్ని మనం పరిశీలన చేస్తే చూడండి, మనకి 2 పొరలు కలిగినటువంటి కప్పు వంటి నిర్మాణం మనకు కనిపిస్తుంది. ఈ కప్పు వంటి నిర్మాణాన్ని బౌమన్స్ గుళిక అని అంటారు. ఏమంటారమ్మా? బౌమన్స్ గుళిక, లేకపోతే దీన్నే మాల్ఫీజియన్ దేహం అంటారు. దీన్ని ఏమంటారు? మాల్ఫీజియన్ దేహం. ఈ బౌమన్స్ గుళిక యొక్క నిర్మాణాన్ని మనం పరిశీలన చేసినప్పుడు బౌమన్ గుళికలో మనకి ఏం కనిపిస్తాయంటే చూడండి, బౌమన్ గుళికలో ప్రవేశించినట్టుగా మనకి అవివాహ ధమనులు. ఏంటవి? అవివాహ ధమనులు. అలాగే రెండో వైపు నుంచి చూడండి అపవాహి ధమనులు. రెండో వైపు నుంచి ఏమున్నాయి? అపవాహి
దమ్ములు. అంటే మనం ఈ పై భాగంలో ఉండేటువంటి కప్పు వంటి నిర్మాణాన్ని బహుమన్స్ గుళిక అని అంటున్నాం. ఈ బహుమన్స్ గుళిక 2 పొరలను కలిగి ఉంటుంది. 2 పొరలను కలిగి ఉన్నటువంటి బహుమన్స్ గుళికలో అనేక రక్తకేశ నాళికలు గుచ్చం వంటి నిర్మాణంలాగా ఏర్పడతాయి. అనేక రక్తకేశ నాళికలు ఎలా ఉండేవి? ఇక్కడ ఒక వలవంటి నిర్మాణంలాగా కనిపిస్తాయి. మరి ఈ వలవంటి నిర్మాణంలాగా కనిపించేటువంటి రక్తకేశ నాళిక గుచ్చాలు ఏ విధంగా ఏర్పడతాయని మనం చూసినట్లయితే లోపలికి ప్రవేశించేటువంటి అభివాహితములు, అలాగే వెలుగులకు ప్రవేశించేటువంటి అపవాహితములు, 2 రకాల దమ్ముల ద్వారా ఇక్కడ వలవంటి నిర్మాణం ఏర్పడుతుంది. దీన్నే మనం రక్తకేశ నాళిక గుచ్చం అని అంటున్నాం. అంటే ఇక్కడ చూడమ్మా, అవివాహితములు లోపల ప్రవేశిస్తున్నాయి, అపవాహితములు లోపల ప్రవేశిస్తున్నాయి. ఈ 2 దమ్ముల యొక్క రక్తకేశ నాళిక గుచ్చాలు అన్ని కలిసి వలవంటి నిర్మాణం లాగా ఏర్పడతాయి. ఇలా వలవంటి నిర్మాణం లాగా ఏర్పడినటువంటి ఏదైతే ఉందో ఈ మొత్తం అంతటి కలిపి మనం ఏమని పిలుస్తామంటే రక్తకేశ నాళిక గుచ్చం అని అంటారు. ఏమంటారమ్మా? రక్తకేశ నాళిక గుచ్చం. మరి దీని వెనుక నుంచి చూడండి నాళాలు బయలుదేరుతుంది. దీని వెనుక నుంచి బయలుదేరిన నాళాలు మళ్ళీ తిరిగి 3 రకాలు. ఏంటంటే 3 రకాలు అంటే ఇక్కడ చూడండి, గిన్నె వంటి నిర్మాణం, లేకపోతే కప్పు వంటి నిర్మాణం, లేకపోతే మాల్ఫీజియన్ దేహం. దీని నుంచి ఈ వెనుక వైపు నుంచి బయటకు బయలుదేరేటువంటి నాళాన్ని చూడండి సమీప సంబంధిత నాళిక అంటారు. ఏమంటారు దీన్ని? సమీప సంబంధిత నాళిక. ఎక్కడ భాగం ఇది? మాల్ఫీజియన్ దేహం అంటున్నాం, లేకపోతే బహుమన్స్ గుళిక అని అంటున్నాం. బహుమన్స్ గుళిక యొక్క క్రింది భాగంలో బయటకు బయలుదేరే నాళాన్ని మనం సమీప సంబంధిత నాళిక అని అంటున్నాం. ఈ సమీప సంబంధిత నాళికతో పాటుగా ఇంకొకటి ఏముంటుందంటే దూరాగ్ర సంబంధిత నాళిక ఉంటుంది. అంటే దీనిలో 3 నాళికలు మనకు ప్రధానంగా కనిపిస్తాయి. నెఫ్రాన్ యొక్క స్ట్రక్చర్లో మనకి 3 రకాల నాళాలు ప్రధానంగా కనిపిస్తాయి. ఆ 3 రకాలు ఏంటంటే సమీప సంబంధిత నాళిక, రెండవది దూరాగ్ర సంబంధిత నాళిక, మూడవది సంగ్రహణ నాళం. మూడవది ఏంటమ్మా? సంగ్రహణ నాళం. ఇంతకుముందు మనం మూత్రపిండం యొక్క నిర్మాణాన్ని పరిశీలన చేసినప్పుడు వల్కలం ఉంటుంది అని అంటున్నాం. బయట వైపు కుంభాకార నిర్మాణం ఏదైతే ఉందో ఈ కుంభాకార నిర్మాణాన్ని వల్కలం అంటారన్న. అంటే కుంభాకార తలానికి లోపల ఉండేటువంటి మొత్తాన్ని వల్కలం అంటారన్న. వల్కలంతో పాటుగా మళ్ళీ దానికి వెనుక వైపు మనం చూసినట్లయితే దవ్వ వంటి నిర్మాణం ఉంటుందన్న. అంటే గరాటు వంటి నిర్మాణం కనిపిస్తుంది. గరాటు వంటి నిర్మాణాన్ని దవ్వ అంటారన్నాం. ఈ దవ్వ ఎక్కడ గరాటు యొక్క నిర్మాణంలో అనేక నెఫ్రాన్స్, అంటే 1 మిలియన్ వరకు నెఫ్రాన్స్ ఉంటాయి అంటున్నాం మనం. ఈ నెఫ్రాన్స్ అనేవి అమర్చబడి ఉంటాయి. ఈ అమర్చబడి ఉన్నటువంటి నెఫ్రాన్లలో రక్తము అవివాహితముల ద్వారా అపవాహితముల ద్వారా రక్తకేశ నాళిక గుచ్చాలలో ప్రవేశించినప్పుడు రక్తకేశ నాళిక గుచ్చాలలో పీడనం పెరిగి రక్తకేశ నాళిక గుచ్చాలకు ఉండేటువంటి సూక్ష్మ రంధ్రాల ద్వారా విసర్జక పదార్థాలు వడకట్టబడతాయి. ఎక్కడ వడకట్టబడతాయి విసర్జక పదార్థాలు? బహుమన్స్ గుళికలో నెఫ్రాన్ ఉంది. నెఫ్రాన్ యొక్క పైభాగంలో ఏముందమ్మా? కప్పు వంటి నిర్మాణం మనకు కనిపిస్తుంది. ఈ కప్పు వంటి నిర్మాణాన్ని మనం బహుమన్స్ గుళిక అని అంటున్నాం. ఈ బహుమన్స్ గుళికలో విసర్జక పదార్థాలు రక్తం ద్వారా చేరి రక్తకేశ నాళిక గుచ్చాలకు ఉండేటువంటి సూక్ష్మ రంధ్రాల ద్వారా కొంత పీడనం కలగడం వల్ల ఇక్కడ విసర్జక పదార్థాలు వడకట్టబడడం జరుగుతుంది. అంటే దీని అంతటి మనం బహుమన్స్ గుళిక అని అంటున్నాం. ఇక్కడ వడకట్టబడినటువంటి పదార్థాలు క్రమంగా మరి ఇంట్లోకి చేరతాయి అనేది మనం పరిశీలన చేస్తే దీనిలో 3 రకాల నాళికలు కలిగి ఉంటుంది. అవి ఏమన్నా? సమీప సంబంధిత నాళిక, దూరాగ్ర సంబంధిత నాళిక, సంగ్రహణ నాళిక. అంటే 3 రకాల నాళాలు కూడా మనకు బహుమన్స్ గుళికలో కనిపిస్తాయి. మరి దీంతో పాటుగా నెఫ్రాన్లో కనిపిస్తుంది. దీంతో పాటుగా ఇంకేమంటున్నాం మనం అంటే దీనికి మనం పరిశీలన చేయాలని చూస్తే ఇక్కడ చూడండి హెన్రీ సిక్కిం అంటున్నాం. ఏంటమ్మా? నెఫ్రాన్ యొక్క నిర్మాణాన్ని పరిశీలన చేస్తే ఇలా చూడండి, ఈ సామీప్య సంబంధిత నాళిక క్రమంగా క్రిందికి వచ్చే
ఈ యూ షేప్లో ఉండేటువంటి నిర్మాణం మొత్తం అంతటి కూడా అంటే హెయిర్ పిన్ లాగా కనిపిస్తుంది. అంటే ఇంచుమించుగా మనకి హెయిర్ పిన్స్ ఏవైతే ఉన్నాయో ఆ హెయిర్ పిన్ ఆకారం లాగా మనకు కనిపిస్తుంది. ఈ హెయిర్ పిన్ ఆకారంలో కనిపించేటువంటి యూ షేప్లో ఉండేటువంటి నిర్మాణాన్ని హెన్లీ సిక్కిం అని అంటాం. ఏమంటారమ్మా? హెన్లీ సిక్కిం అంటే ఇక్కడ ఈ మొత్తం అంతటిని కలిపి హెన్లీ సిక్కిం అంటాం. హెన్లీ సిక్కిం. ఈ మొత్తం యూ షేప్లో ఉండేటువంటి మొత్తం నిర్మాణాన్ని హెన్లీ సిక్కిం అంటాం. ఈ హెన్లీ సిక్కిం మళ్ళీ ఒకవైపు ఉండేటువంటి భాగాన్ని హెన్లీ సిక్కింలో ఒకవైపు ఉండేటువంటి భాగాన్ని ఆరోహ నాళిక అంటే హెన్లీ సిక్కింకు ఆరోహ నాళిక అని, రెండో వైపు ఉండేటువంటి భాగాన్ని అవరోహ నాళిక అంటే హెన్లీ సిక్కింకు అవరోహ నాళిక అని అన్నాం. ఇక్కడ చూడమ్మా, రెండు వైపులా కూడా మనకి కనిపిస్తుంది. పైప్ లైన్లా కనిపిస్తుంది కదా మనకి యూ షేప్లో. ఈ యూ షేప్లో ఉండేటువంటి నిర్మాణాన్ని ఒకవైపు ఉండేదాన్నేమో హెన్లీ సిక్కింకు ఆరోహ నాళిక అని, రెండో వైపు ఉండేదాన్ని హెన్లీ సిక్కింకు అవరోహ నాళిక అంటాం. ఇక్కడ మనకి హెయిర్ పిన్ లాగా ఉండేటువంటి నిర్మాణం అన్నమాట. దీన్ని మొత్తం అంతటి కలిపి హెన్లీ సిక్కిం అని అంటాం. దీంతో పాటుగా ఇంకా మరి ఏం కనిపిస్తాయి మనకంటే ఈ అపవాహితములు అవివాహితములు ఏర్పరిచేటువంటి రక్తకేశ నాళిక పక్షం ఏదైతే ఉందో ఈ రక్తకేశ నాళిక పక్షం అనేది మొత్తం అంతా కూడా ఈ నెఫ్రాన్ని విస్తరించి ఉంటుంది. నెఫ్రాన్ని విస్తరించి అనేక విలువల తిరుగుల నిర్మాణాలు మనకు కనిపిస్తాయి. వీటిని రక్తకేశ నాళిక పక్షాలు అని అంటాం. ఈ రక్తకేశ నాళిక పక్షాలు అనేవి వీటిని విస్తరించి ఉండడంతో పాటుగా అవరోహి ఆరోహి నాళాలు కలుపుతూ ఉండేటువంటి నిర్మాణాలు ఉంటాయి. వాటిని మనం వాసారెక్టాలు అంటాం. ఏమంటారు? వాసారెక్టాలు అంటే ఇప్పుడు మనం చూడండి, నెఫ్రాన్ యొక్క పై భాగంలో ఉండేటువంటి నిర్మాణాన్ని మనం బౌమన్స్ గుళిక అని అంటున్నాం. ఈ బౌమన్స్ గుళికలో వడకట్టబడినటువంటి లేకుంటే ఫిల్టర్ చేయబడినటువంటి ఆహార పదార్థాలన్నీ కూడా దానికి వెనుక భాగంలో ఉండేటువంటి సామీప్య సంబంధిత నాళికలోకి తెచ్చుకుంటాయి. ఈ సామీప్య సంబంధిత నాళికలోకి తెచ్చుకున్నటువంటి ఆహార పదార్థాలు లేకుంటే విసర్జక పదార్థాలు ఏవైతే ఉన్నాయో ఆ విసర్జక పదార్థాల్లో కొంత మళ్ళీ జీవికి అవసరమైనటువంటి ఆహార పదార్థాలను కానీ లేకుంటే నీటిని కానీ ఇక్కడ పునఃశ్వాసనం చేసుకోవడం జరుగుతుంది. అంటే ఇక్కడ చూడమ్మా, ఆహార పదార్థాలు ఫిల్టర్ అవుతాయండి, ఇక్కడ వడకట్టబడతాయండి. జీవులు ఆహార పదార్థాలు వడకట్టబడిన తర్వాత ఈ వడకట్టబడినటువంటి ఆహార పదార్థాలు బయటకు విసర్జించేటువంటి లోపల ఆహార పదార్థాల్లో మిగిలినటువంటి లేకపోతే జీవి దేహానికి ఉపయోగపడేటువంటి నీరు కానీ లేకపోతే మిగిలినటువంటి పోషక పదార్థాలు కానీ ఏమైనా ఉన్నట్లయితే వాటిని మళ్ళీ తిరిగి పునఃశ్వాసనం చేసుకుంటాయి. అంటే ఇక్కడ చూడమ్మా, వడకట్టబడినటువంటి ఆహార పదార్థాలు డైరెక్ట్గా మూత్రపిండాల్లో ఉండేటువంటి సంగ్రామ నాళాల్లోకి, సమీప సంబంధిత నాళికల్లోకి, తర్వాత దూరాగ్ర సంబంధిత నాళికల్లోకి, సంగ్రామ నాళాల్లోకి చేరి మూత్రనాళాలు ఉన్నాయి కదా, మూత్రనాళాల్లో చేరుతాయి. మూత్రనాళాలు ఏం చేస్తాయమ్మా? మూత్రాశయంలో తెరుచుకుంటాయి. మూత్రాశయం విసర్జక పదార్థాలను బయటకు పంపిస్తుంది. అయితే ఇక్కడ ఏం జరుగుతుంది అనేది మనం చూస్తే ఇక్కడ వడకట్టబడినటువంటి ఆహార పదార్థాల్లో ఉండేటువంటి ఖనిజాలు కానీ పోషక పదార్థాలు కానీ నీరు కానీ ఇంకా ఏమైనా ఉన్నట్లయితే అవి మళ్ళీ తిరిగి ఇక్కడ సమీప సంబంధిత నాళికలోను లేకుంటే దూరాగ్ర సంబంధిత నాళికలోను లేకుంటే సంగ్రహణ నాళాల్లోనూ కూడా మళ్ళీ తిరిగి పునఃశ్వాసనం చేసుకోవడం జరుగుతుంది. అంటే ఇక్కడ నీటి కొరతను తట్టుకోవడానికి మళ్ళీ తిరిగి కొంత నీటిని పునఃశ్వాసనం చేసుకోవడం జరుగుతుంది. కొన్ని జంతువులైతే ఎక్కువ మొత్తాల్లో యూరియాని కానీ అమ్మోనియాని కానీ విసర్జించినప్పుడు నీటిని కోల్పోయినట్లయితే వాటికి నీటి కొరత ఉంటుంది. అన్ని చోట్ల నీటి లభ్యత ఒకే విధంగా ఉంటుందా? కొన్ని ప్రాంతాల్లో ఏమవుతుందమ్మా? నీటి కొరత ఉంటుంది. మరి కొన్ని ప్రాంతాల్లో నీరు ఎక్కువగా ఉంటుంది. ఉదాహరణకి చేపలు ఉన్నాయి, నీటిలో నివసిస్తున్నాయి. మరి నీటిలో నివసించేటువంటి చేపల్లో మనం చూసినట్లయితే నీరు ఎక్కువగా ఉంటుంది. వాటి యొక్క దేహంలో నీరు కూడా ఎక్కువ మొత్తాల్లో ప్రవేశిస్తుంది. కాబట్టి వాటిల్లో నీటిని కోల్పోయేటువంటి లక్షణం అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే నీరు ఎక్కువగా అందుబాటులో ఉంటుంది. అందుబాటులో ఉన్నటువంటి ఇదంతా కూడా బాడీలో ప్రవేశించింది అనుకోండి, బాడీలో జరిగేటువంటి చర్యలు లేకపోతే క్రియలు అనేవి సక్రమంగా జరగవు. కొంత నీటి నష్టం అక్కడ కావాలి. ఎందుకంటే నీటి లోపలికి
ఎక్కువ ప్రవేశిస్తే కనుక నీటి నష్టం కావాలి. కాబట్టి నీటిని ఏం చేస్తే బయటకు విసర్జిస్తాయి. మరి కొన్ని ప్రాంతాల్లో ఎడారి ప్రాంతాలు ఉన్నాయి, నీరు లేని ప్రాంతాల్లో మరి నీటిని ఏం చేయాలి? అక్కడ జీవులు ఎక్కువ లాస్ అవ్వకూడదు, బయటకు కోల్పోకూడదు. కాబట్టి నీటిని మళ్ళీ తిరిగి పునఃశ్వాసన చేసుకుంటాయి. అంటే ఇక్కడ నీటి కొరత ఉన్నటువంటి ప్రాంతాల్లో కనుక చూస్తే ఈ సంగ్రహణ నాళాల్లోకి, లేకపోతే ఈ దూరాల సంబంధిత నాళికల్లోకి, లేకపోతే ఈ నాళాల్లోకి విసర్జక పదార్థాలు ప్రవేశించినప్పుడు విసర్జక పదార్థాలలో ఉండేటువంటి పోషక పదార్థాలని అలాగే నీటిని కూడా పూర్తిగా పునఃశ్వాసన చేసుకున్న తర్వాత అవి మళ్ళీ తిరిగి మూత్రనాళం ద్వారా మూత్రాశయంలో ప్రవేశించి బయటకు విసర్జించడం వరకు జరుగుతుంది. అంటే నీటి కొరత ఉండేటువంటి ప్రాంతాల్లోనేమో నీటిని ఎక్కువగా పునఃశ్వాసన చేసుకోవడం వల్ల గుళికల రూపంలో విసర్జక పదార్థాలను విసర్జిస్తాయి. నీరు ఎక్కువగా ఉండేటువంటి ప్రాంతాల్లో మరి ఏం చేస్తాయి? నీటిని ఎక్కువగా బయటకు విసర్జించడం జరుగుతుంది. నీరు తక్కువగా ఉండే ప్రాంతాల్లో ఏం జరుగుతుంది? నీటిని పునఃశ్వాసన చేసుకొని విసర్జన పదార్థాలను మాత్రమే బయటకు విసర్జించడం అనేది జరుగుతుంది. ఏది ఏమైనప్పటికీ ఒక నెఫ్రాన్ యొక్క నిర్మాణాన్ని మనం పరిశీలన చేసినప్పుడు నెఫ్రాన్ యొక్క నిర్మాణం గురించి మనకి 2 మార్క్స్లో ఏమడుగుతారంటే అంటే మూత్రపిండాల యొక్క క్రియాత్మక నిర్మాణాత్మక ప్రమాణాలు ఏమని అడుగుతాడు. అంటే నెఫ్రాన్, లేకపోతే నెఫ్రాన్ అంటే ఏమిటని అడిగడనుకోండి, నెఫ్రాన్ ఏమంటారు అడిగడనుకోండి, నెఫ్రాన్ను క్రియాత్మక నిర్మాణాత్మక ప్రమాణాలు అంటారు. అంటే మూత్రపిండాల యొక్క క్రియాత్మక నిర్మాణాత్మక ప్రమాణాలు ఏమని అడిగితే కనుక మనకి నెఫ్రాన్స్ అని చెప్పాలి. మరి నెఫ్రాన్లో ప్రధానంగా 2 భాగాలు ఏంటవి? ఒకటి బహుమత్స్కులుగా, రెండవది సంగ్రహణ నాళాలు. రెండవది ఏంటమ్మా? సంగ్రహణ నాళాలు. సంగ్రహణ నాళాలు ఎన్ని మరి? 3. ఏంటవి 3? సమీప సంబంధిత నాళిక, సంబంధిత నాళిక, అలాగే సంగ్రహణ నాళం. అదేవిధంగా మరి బహుమత్స్కులుగా ఏమో ఎలా ఏర్పడుతుందన్నా బహుమత్స్కులుగా అపవాహి అభివాహి ధమనులు లోపలికి ప్రవేశించి ఒక వల వంటి నిర్మాణాలలాగా అక్కడ మార్పు చెందుతాయి. వాటే రక్తకేశ నాళిక గుచ్చాలు అని అంటారు. ఈ రక్తకేశ నాళిక గుచ్చాలు అనేవి ఆహార పదార్థాలను వడకట్టడంలో సహకరిస్తాయి. ఆహార పదార్థాలు ఈ బహుమత్స్కులలో వడకట్టబడిన తర్వాత దాన్ని వెనుకునేటువంటి సామీప్య సంబంధిత నాళంలో తెచ్చుకుంటాయి. ఈ సామీప్య సంబంధిత నాళిక క్రమంగా తిరిగి యూ షేప్లోకి మార్పు చెందుతుంది. ఈ యూ షేప్లో ఉండేటువంటి మొత్తం నిర్మాణాన్ని హెన్లీ సిక్కిం అంటాం. ఈ హెన్లీ సిక్కిం మళ్ళీ తిరిగి 2 నిర్మాణాలుగా మార్పు చెందుతుంది. దాన్ని ఏమంటున్నాం? హెన్లీ సిక్కిము ఆరోహ నాళిక అని అంటున్నాం. రెండవ దాన్ని హెన్లీ సిక్కిము అవరోహ నాళిక అని అంటున్నాం. ఈ రెండింటినీ కలుపుతూ మధ్యలో వాసారెక్టాలు అనేటువంటి నిర్మాణాలు ఉంటాయి. ఈ వాసారెక్టాల నిర్మాణాలు రక్తకేశ నాళిక లక్ష్యాన్ని ఏర్పరుస్తాయి. అంటే రక్తకేశ నాళికలన్నీ కలిపి రక్తకేశ నాళిక లక్ష్యాన్ని ఏర్పరుస్తాయి. ఈ రక్తకేశ నాళిక లక్ష్యము అలాగే అభివాహి ధమనులన్నీ కూడా విసర్జక పదార్థాలు వడకట్టబడిన తర్వాత విసర్జక పదార్థాలు బయటకు విసర్జించబడతాయి అంటున్నాం. ఇంతకుముందు జరిగిన క్లాస్లో మనం ఏం చెప్తున్నాం? విసర్జక పదార్థాలు బయటకు విసర్జించేటువంటి రకాన్ని బట్టి జీవులు మళ్ళీ తిరిగి 3 రకాలని చెప్తున్నాం. ఏంటవి 3 రకాలు చెప్పాం? అమ్మోనోటెలిక్ జీవులు, అలాగే యూరియోటెలిక్ జీవులు, అలాగే లింకోటెలిక్ జీవులు. ఈ రకంగా మనం మానవుని యొక్క మూత్రపిండాల్లో నెఫ్రాన్ యొక్క నిర్మాణాన్ని మనం పరిశీలన చేసినట్లయితే ఈ విధంగా మనకు కనిపిస్తుంది. తర్వాత క్లాసులో మూత్రము ఏర్పడేటువంటి విధానం, మూత్రము